కత్తితో తిరిగేవాడు కత్తితోనే చేస్తాడంటారు. అలాగే తాను ఏ ఉగ్రవాదాన్నైతే ప్రోత్సహిస్తుందో అదే ఉగ్రవాదానికి ఇప్పుడు పాకిస్తాన్ విలవిల్లాడిపోతుంది. ఆదివారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 24 మంది చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదమే ఉంది. తమ ప్రాంతపు వనరులను కొల్లగొడుతూ అన్యాయం చేస్తున్న పాక్ నుంచి విడిపోవాలి అనేదే బిఎల్ఏ డిమాండ్. కాగా పాక్ పాలకులకు తాజా దాడులతో చుక్కలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ ఒక్క నెలలోనే బిఎల్ఏ 3 దాడులు చేసి కనీసం 50 మందిని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్లో వరుస మారణ హోమాలు. చుక్కలు చూపిస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ. క్వెట్టాలో ఫిదాయి అటాక్, 24 మంది మృతి. సరిగ్గా 14 రోజుల క్రితం ఇదే తరహాలో దాడి. మే 10 నాటి దాడిలో 15 మంది పోలీసులు మృతి. మే 12 నాటి దాడిలో 8 మంది మృతి. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో పాక్ పాలకులు. ఇంట్లో ఎలుకలను పట్టుకోలేని పాక్ బయట దేశపు సింహాలతో ఆడుకుంటుందా? పాకిస్తాన్లో వరుస మారణ హోమాలు ఆ దేశవాసులను పాలకులను తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఆదివారం బలూచిస్తాన్లోని క్వెట్టాలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై ఆత్మాహుతి దాడి జరిగింది. క్వెట్టా క్యాంప్ నుండి సైనిక సిబ్బందిని తరలిస్తున్న ఈ రైలు లక్ష్యంగా జరిగిన ఈ భీకర దాడిలో కనీసం 24 మంది మరణించగా 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు తామే కారణమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి బాంబర్ ఒకరు ఈ దాడికి పాల్పడ్డాడు. చమన్ ఫాటక్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాల అతి సమీపంలో తనను తాను పేల్చుకున్నాడు. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి రైలు దెబ్బతింది. భోగిల్లో ఒకటి పూర్తిగా మంటలకు ఆహుతైంది. ట్రాక్కు ఆనుకుని ఉన్న అనేక ఇళ్లు, వాహనాలకు సైతం భారీ నష్టం వాటిల్లింది. స్థానికంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రతా బలగాలు ప్రభావిత ప్రాంతాన్ని చుట్టుముట్టి గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించాయి. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా మారింది. ఒక్క మే నెల 3వ వారానికే 3 సార్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన దాడుల స్థాయిని పెంచడంతో పాకిస్తాన్ పాలకులు ఏం చేయాలో తెలియని అంతు చిక్కని స్థితిలో పడ్డారు. పైకి గంభీరంగా పొరుగు దేశాలపై నెపం వేస్తున్న బిఎల్ఏకి ఎలా అడ్డుకట్ట వేయాలనేది వారికి అర్థం కావడం లేదు. మే 10న ఓ చెక్పోస్ట్ పై జరిగిన దాడిలో 15 మంది పోలీసులు చనిపోగా మే 12 నాటి దాడిలో 8 మంది చనిపోయారు. పాక్ ఆర్మీనే లక్ష్యంగా చేసుకుని బిఎల్ఏ రెచ్చిపోతోంది. గతంలో ఓసారి జాఫర్ ఎక్స్ప్రెస్ రైలునే హైజాక్ చేసిన బిఎల్ఏ ఈసారి ఈ రైల్లోని 300 మంది పాక్ సైనికులను టార్గెట్ చేసిందంటున్నారు. బలూచిస్తాన్ ప్రాంతం చాలా కాలంగా పాకిస్తాన్ పాలకులకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. బలూచిస్తాన్ ప్రాంతం గ్యాస్, ఖనిజాలు వంటి సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. కానీ ఇక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని పాక్ ప్రభుత్వం తమ ప్రాంత అభివృద్ధికి కాకుండా ఇతర ప్రావిన్సులకు తరలిస్తోందని బలూచ్ ప్రజల ప్రధాన ఆరోపణ. అలానే పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ ప్రజలపై తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతోందని ప్రశ్నించిన వేలాది మంది బలూచ్ యువకులను బలవంతంగా అదృశ్యం చేస్తోందని మానవ హక్కుల సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. ఈ వివక్ష వల్లే తాము పాకిస్తాన్తో కలిసి ఉండలేమని, స్వతంత్ర బలూచిస్తాన్ సాధించడమే తమ ఏకైక లక్ష్యమని బిఎల్ఏ పాక్ పై పోరాడుతోంది. అసలే దివాళా స్థితిలో ఉన్న పాక్కి బిఎల్ఏ బెడద సహించలేని స్థితిలో ఉంది. దానికి తోడు పోయి ఆఫ్ఘనిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో ఆ దేశం కూడా పాక్ కి పక్కలో బల్లెంలా మారింది. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు పాక్ పాలకులను బిక్కచచ్చేలా చేస్తున్నాయి.